కాంగ్రెస్ ప్రభుత్వానికి అందాల పోటీ మీద చిత్తశుద్ది. రాష్ట్రంలో యూరియా కొరతతో అష్టకష్టాలు పడుతున్న రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకపోవడం సిగ్గుచేటని నిజాంపేట బీఆర్ఎస్ మండల యూత్ నాయకులు మావురం రాజు అన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు ఉదయం 4 గంటల నుండి రైతులకు క్యూలైన్లో ఉండడం జరిగింది. తమ ఇంట్లో వద్ద పనులు వదులుకుని యూరియా కోసం రైతులు బారులు తీరుతున్నారు. అనంతరం తహసీల్దార్ శ్రీనివాస్, వ్యవసాయ శాఖ అధికారి సోమలింగారెడ్డి, ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో రైతుల నుండి పట్టా, పాస్బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని యూరియా బస్తాను అందించారు. మంచిగా అనవతలేదు మరి మాకు కేంద్రం నుంచి యూరియా రావట్లేదు. నిన్న రాత్రి వచ్చిన లారీ 450 బస్సులు రావడం జరిగింది. దానికి గాను పొద్దున్న నుంచి నిజాంపేట రైతులందరూ, గ్రామస్తులందరూ, జడ్చవతండ వాసులు, నియామ వాసులు అందరూ కలిసి పొద్దున 5:30 నుంచి సీఆర్లో నిలవడం జరిగింది. కాలకృత్యాలు తీసుకోకుండా వచ్చి పొద్దున్న లేవడంగానే అన్ని పనులు వదిలేసి పొలాలకు వెళ్లకుండా వచ్చి క్యూ లైన్లో నిలవడం జరిగింది. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని తగిన యూరియా తెప్పించగలరని మనం. యూరియా కొరత ఏర్పడింది. ఈరోజు నిజాంపేట మండల కేంద్రంలో సుమారు తెల్లవారుజామున 4 గంటల సమయం నుండి రైతులు అష్టకష్టాల పాలవుతూ ఇక్కడ లైన్లో నిలబడడం జరిగింది. సుమారు 15 రోజుల నుండి నిజాంపేట మండల కేంద్రానికి ఒక్క లారీ యూరియా కూడా రాకపోవడం గమనార్హం. ఈ ప్రభుత్వానికి అందాల పోటీ పైన ఉన్న చిత్తశుద్ధి రైతుల కష్టాలపై లేకపోవడం శోచనీయం. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని రైతుల పట్ల రైతులకున్న సమస్యలు పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో రైతులే ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ని గద్దెదించుతారని, అలాగే ఈ యూరియా కొరత విషయంలో నిన్ననే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, శాసనసభ సభ్యులు, శాసన మండలి సభ్యులు నిన్ననే ధర్నా చేయడం జరిగింది అసెంబ్లీ ముందు. ఈ రకంగానే యావత్ తెలంగాణ రాష్ట్రంలో మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో అతి త్వరలో యూరియా కొరతపై పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ప్రభుత్వం తల వంచుతామని, మెడలు వంచి ఖచ్చితంగా రైతులకు న్యాయం చేస్తామని బీఆర్ఎస్ పార్టీ తరఫున, బీఆర్ఎస్ పార్టీ నేతల తరఫున